అత్తమ్మ టీవీలో ఈరోజు మైదా బ్రాడ్ చిప్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1/2 కేజీ, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. ఇలా నూనె వేస్తే గుల్లగా వస్తాయి. తర్వాత అందులో కారం వేయండి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలపాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని పిండి మొత్తం కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. బాగా మ్యాష్ చేస్తే ఇలాంటి పిండి ముద్ద రెడీ అవుతుంది. దాని మీద ఒక తడిపిన గుడ్డ వేసి 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న ప్యాడ్ తీసుకొని దాని మీద చపాతీలాగా మందంగా ఒత్తండి. ఇలా కొంచెం మందంగా ఉండేలాగా చపాతీ ఒత్తుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దాని మీద 1 టీ స్పూన్ నెయ్యి పూసుకోండి. ఇది ఆప్షనల్. నెయ్యి వేస్తే కాస్త గుల్లగా వస్తాయి. నెయ్యి బదులు నూనె కూడా వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్లాట్గా చేయాలి. ఈ విధంగా ఫ్లాట్గా తయారు చేసుకోండి. మందమైన చపాతీలాగా ఒత్తుతున్నాము. ఇలా మందంగా ఒత్తుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది చపాతీ. ఈక్వల్గా రావడానికి ఎక్స్ట్రా ఉన్న 4 సైడ్స్ కట్ చేసి తీసేయాలి. అప్పుడు చిప్స్ అన్నీ మనకి ఈక్వల్గా వస్తాయి. దాని మీద కొంచెం మైదా పిండి చల్లి ఇలా చిన్న చిన్నగా చాకుతో కట్ చేసుకోవాలి. ముందుగా పొడవుగా కట్ చేయండి. ఈ చిప్స్ కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి చపాతీని మనం మందంగా చేసుకున్నాము. కొంచెం మైదా పిండి చల్లితే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా అన్నీ పొడవుగా కట్ చేసి తర్వాత వాటిని అడ్డంగా కూడా కట్ చేయండి. కొంచెం మైదా పిండి చల్లి చేతితో పట్టుకొని ఈ విధంగా కట్ చేస్తే చక్కని చిప్స్ రెడీ అవుతాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఈక్వల్ సైజ్ వచ్చేలాగా ట్రై చేయండి. చిప్స్ రెడీ అయినాయి కదా, వీటిని మైదా పిండి చల్లిన ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలా మైదా పిండి చల్లడం వల్ల ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. ఇలా రెడీ అయిన అన్ని చిప్స్ ప్లేట్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత తయారు చేసుకున్న చిప్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసి డీప్ ఫ్రై చేయండి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి హైలో పెట్టి వేయించుకోండి. అప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇవి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత
డిష్ అవుట్ చేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తయారైన చిప్స్ అన్నీ పేపర్ నాప్కిన్ ప్లేట్ లేదా హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన హాట్ స్నాక్ ఐటమ్ మైదా బ్రాడ్ చిప్స్ రెడీ అయినాయి. ఇవి 1 మంత్ వరకు ఎంతో టేస్టీగా ఉంటాయి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.